హలో వ్యూవర్స్, సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి ఈ సబ్జెక్టు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతో తెలుసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అయితే ఇందులో భాగంగా నేను సిపిగెట్ 2025లో క్యాంపస్ సీట్ వచ్చినటువంటి ప్రజెంట్ ఇయర్ స్టూడెంట్స్తో వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అనేది కనుక్కొని సబ్జెక్ట్ వైజ్ సిరీస్ అనేది అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు ఎంఎస్సి స్టాటిస్టిక్స్కి ఇంటర్వ్యూ అనేది అయితే తీసుకోవడం జరిగింది. నాకు తెలిసినటువంటి పర్సన్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు వచ్చినటువంటి మార్క్స్, తనకు వచ్చినటువంటి ర్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏమిటి అంటే, ఈ యొక్క స్టాటిస్టిక్స్ చదివేటటువంటి స్టూడెంట్స్ కెమెరా స్టేట్మెంట్ ఇవ్వడానికి వీలవ్వకపోవడం వల్ల మనకైతే ర్యాంక్ కార్డ్స్ షేర్ చేశారు. సో ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ని యూజ్ చేసి వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్, వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనివల్ల మీకు ఏం అర్థమవుతుంది అంటే, మీకు వచ్చినటువంటి మార్క్స్ యాజ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మీకు యూజ్ అవుతుందా అవ్వదా, క్యాంపస్లో సీట్ రావడానికి అనేది ఉన్న డౌట్ అనేది క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. హాయ్, నా పేరు లింగరాజు. నేను ఉస్మానియాలో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చదువుతున్నాను. సిపిగెట్ 2025లో నాకు 36 మార్కులు వచ్చినాయి అండ్ 74 ర్యాంక్ వచ్చింది. సిపిగెట్లో స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫ్యూ స్టాటిస్టిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ 2 కోర్సులకి ఎలిజిబుల్. అండ్ ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ని బట్టి 40 నుంచి 50 మార్కుల మధ్య వచ్చిన వాళ్ళు క్యాంపస్ సీట్ కొట్టడానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఇంకొక పర్సన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ సిపిగెట్ 2025 ఎగ్జామ్లో 36 మార్క్స్కి 71 ర్యాంక్ అనేది అయితే రావడం జరిగింది. ఈ యొక్క పర్సన్ కూడా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో అనేది అయితే చదువుతున్నారు. ఓకేనా, సిపిగెట్ 2025లో 36 మార్క్స్కి 71 ర్యాంక్ రావడం జరిగింది. ఓకేనా, ఇంకొక పర్సన్ డీటెయిల్స్ కూడా చూద్దాం వన్స్. ఈ సెకండ్ పర్సన్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోనే చదువుతున్నారు ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఈ పర్సన్కి సిపిగెట్ 2025లో 45 మార్క్స్ రావడం జరిగింది, 10th ర్యాంక్ వచ్చింది. ఓకేనా, సిపిగెట్ 2025లో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 45 మార్క్స్కి 10th ర్యాంక్ రావడం జరిగింది. ఇంకొక థర్డ్ పర్సన్ ర్యాంక్ కార్డు కూడా షేర్ చేశారు. ఈ యొక్క పర్సన్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇతను కూడా ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనే చదువుతున్నారు. ఈ పర్సన్కి సిపిగెట్ 2025లో 32 మార్క్స్ అనేది అయితే వచ్చినవి, 147 ర్యాంక్ రావడం జరిగింది ఎంఎస్సి స్టాటిస్టిక్స్. ఓకేనా, సిపిగెట్ 2025లో 32 మార్క్స్కి 147 రావడం జరిగింది ర్యాంక్ అనేది. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అనేది అయితే వీళ్ళు చదువుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇది ఎంఎస్సి స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఈ యొక్క ఎంఎస్సి స్టాటిస్టిక్స్ 2025లో ఉస్మానియా యూనివర్సిటీలో క్యాంపస్ సీటు కొట్టినటువంటి వాళ్ళని మనం ఒకసారి గమనించినట్లయితే, యావరేజ్గా వాళ్ళకి స్కోర్ వచ్చేసి 30+ ఉంది. నియర్లీ 32 అనేది అయితే నేను చూసినటువంటి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి లాస్ట్ ర్యాంక్ కార్డు స్కోర్ అనమాట. సో యావరేజ్గా మీకు స్కోర్ అనేది 35, ఒకవేళ 40, 45+ కూడా వస్తుంది అంటే మీరు ఇయర్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ సీట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఉస్మానియా యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్ 2 బ్రాంచెస్ అనేది ఉన్నవి. ఒకటి అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఇంకొకటి నార్మల్ స్టాటిస్టిక్స్. ఓకేనా, ఈ యొక్క స్టాటిస్టిక్స్ 2 టైప్స్ ఉంటవి. ఈ యొక్క స్టాటిస్టిక్స్లో మీరు ఎగ్జామ్ అనేది ఒకటే ఉంటుంది, కాకపోతే 2 బ్రాంచెస్ ఎక్కువ సీట్లు ఉంటాయి కాబట్టి ర్యాంక్ అనేది ఎక్కువ, మోర్ దెన్ 100, 150 వచ్చినా కానీ క్యాంపస్ సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్ కేసు మీకు ఒక 40 మార్క్స్ కూడా వస్తున్నాయి ఈసారి అయితే పేపర్ అనేది కొంచెం ఈజీ ఉన్నది అని జనరల్ టాక్ అనమాట. సో ఇన్ కేసు మార్క్స్ అనేది కట్ ఆఫ్ పెరిగినా కానీ ఒక 50+ వరకు వచ్చినా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నార్మల్గా అయితే ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎగ్జామ్ అనేది కొంచెం టఫ్ అనేది అయితే ఉంటుంది. స్కోరింగ్ అనేది అయితే చాలా తక్కువ ఉంటుంది. తక్కువ స్కోర్ ఉన్నా కానీ క్యాంపస్ సీట్ అనేది ఈజీగా వస్తుంది. కాబట్టి మీకు స్కోర్ తక్కువ ఉన్నది అనేది అయితే మీరు అనుకోకండి. ఇంకా కొన్నిసార్లు క్వాలిఫై అయినా కానీ, 25+ వచ్చినా కానీ
మీకు క్యాంపస్ సీట్ వచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది. స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈడబ్ల్యూఎస్, ఎన్సీసీ ఇలాంటి రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు తక్కువ మార్క్స్ ఉన్న ఈజీగా క్యాంపస్ సీట్ వస్తుంది. ఓకేనా, ఈ యొక్క స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి వీడియో అనేది అయితే ఇది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క స్టాటిస్టిక్స్ సబ్జెక్టు కనుక రాయకపోతే మీ యొక్క సబ్జెక్ట్ అనేది అయితే కామెంట్ చేయండి. మీ యొక్క సబ్జెక్టుకి సంబంధించినటువంటి వీడియో కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.